ఆ మధ్యన హైదరాబాద్ బాంబు పేలుళ్ళని కాస్త అందులో ప్రశ్నించిన వాళ్ళందరికి పరిహారాలు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి. దాని మీద అప్పుడు కోర్టులో పిటిషన్లు వేస్తే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారించడానికి కూడా పరిహారాలు ఇస్తారని. అంటే మైనారిటీ బుజ్జిగింపు చర్య ఇంత వెర్రితనంగా ఉంటుందన్నమాట. ఇదెందుకు చెప్పాల్సి వస్తుందంటే 1990లో హైదరాబాద్‌లో జరిగిన అల్లర్లో 300 మంది హిందువులు చనిపోయారు. ఆ టైంలో అబ్దుల్ ఖాదిర్ అనే కానిస్టేబులు ఆహ్, అక్కడ ఉన్నటువంటి ఏసీపీని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చేశాడు. ఎందుకయ్యా అంటే ఏసీపీ ఇట్లాగా అల్లర్లకు వస్తున్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద కాల్పులు జరపనేటప్పటికి ఇతను ఏసీపీనే కాల్చి చంపాడు. దిగువ కోర్టు అబ్దుల్ ఖాదిర్‌కి మరణశిక్ష విధించింది. తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు దాన్ని జీవిత ఖైదుగా మార్చినాయి. అప్పుడు ఓవైసీతో సహా ముస్లిం నాయకులందరూ అబ్దుల్ ఖాదర్ విడుదల కోసం అంటూ ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్, కేసీఆర్ మేము అధికారంలోకి వస్తే ఖాదీని విడుదల చేస్తామన్నారు. ఇప్పుడు విడుదలైన తర్వాత అబ్దుల్ ఖాదర్‌ని 2016లో తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాక అతను విడుదల చేశారు. అబ్దుల్ ఖాదర్‌ని ఓ హీరోగా స్వాగతించి పూలమాలలు కూడా వేశారు. ఏది ఏసీపీని కాల్చి చంపినందుకు. ఎందుకు? హిందువులను ఊచకోత కోసినటువంటి సందర్భంలో ఆ హిందువుల్ని రక్షించడానికి కాల్చమంటే ఉన్మాదుల్ని కాల్చడం మానేసి ఏసీపీని కాల్చినందుకు ఇచ్చారు. అతన్ని విడుదల చేసినటువంటిది. అంటే మన దేశంలో బుజ్జగింపు చర్యలు ఏ విధంగా ఉంటాయి హిందువులు గ్రహించాల్సినటువంటి అంశం.